డైరెక్టర్ రాజమౌళి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిపైనే కామెంట్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ మేరకు ఆయనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బాయ్కాట్ రాజమౌళి పేరుతో పెద్ద ఎత్తున ట్రోల్స్ కొనసాగుతున్నాయి. రాజమౌళి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాముడిపైనే సినిమా తీస్తూ హనుమంతుడిపైనే విమర్శలు చేస్తావంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రాజమౌళి తీరును ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తప్పుపడుతున్నారు. వారణాసి మూవీ ఈవెంట్లో రాజమౌళి కామెంట్స్ చేశారు. ఈవెంట్ మధ్యలో రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. వీడియో ప్లే కాకపోవడంతో ఆ కోపం దేవుడిపై చూపించడం ఏంటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు దేవుడిపై పెద్ద నమ్మకం లేదంటూ రాజమౌళి వ్యాఖ్యానించాడు. నాన్నగారు వచ్చి హనుమాన్ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు రాజమౌళి. వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అంటూ రాజమౌళి వ్యాఖ్యానించడం. మా ఆవిడకి హనుమంత్ అంటే చాలా ఇష్టం అంటూ రాజమౌళి వ్యాఖ్యానించడం. మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది అంటూ రాజమౌళి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా మండిపడుతున్నారు. ఇక రాజమౌళి వ్యాఖ్యలపై ఇప్పటికే ట్రోలింగ్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో రాజమౌళిని విమర్శిస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి వైఖరిపై వైపు ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు మరోవైపు నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. వారణాసి టైటిల్ అనౌన్స్ సమయంలో టెక్నికల్ సమస్యలు రావడంతో రాజమౌళి వ్యాఖ్యలపై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. దీంతో మరొకసారి పెద్ద ఎత్తున విమర్శల పాలవుతున్నారు. రాజమౌళికి సంబంధించి కొన్ని ట్వీట్లు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. చాలామంది చూడండి ఒకసారి లెజెండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అంటూ చేస్తున్నారు. ఇగో నో హైందవి రెడ్డి చేశారు ఇక్కడ. నో నాట్ ఇట్ ఆల్, ఇట్స్ టైమ్ టు బాయ్కాట్ ఎథిస్ట్ రాజమౌళి అంటూ పెట్టినారు. అలాగే బ్రో సెడ్ ఎస్ ఎథిస్ట్ సర్ రాజమౌళి అంటూ ఒక కామెంట్ పెట్టారు. అలాగే రాజమౌళి రిప్లై ఇచ్చారు. ఎస్ షాకింగ్ వాట్ హ్యాపెన్ వైజ్ ఎస్ఎస్ రాజమౌళి బ్లేమింగ్ లార్డ్ హనుమాన్ అంటూ తత్వం చూసిన కామెంట్ చూడవచ్చు. అలాగే యువర్స్ తరుణ్ థ్యాంక్ యూ బట్ ఐ విల్ నెవర్ లైక్డ్ అంటూ మళ్ళీ రాజమౌళి రిప్లై ఇచ్చారు. ఒకసారి ఆ కామెంట్ అన్ని కూడా చూడండి మీరు. బాయ్కాట్ రాజమౌళి అంటూ కామెంట్లు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. ఆయన మరి రామాయణం మీద మూవీ చేస్తూ చూడండి. బ్రో సెడ్ హీ డోంట్ బిలీవ్ ఇన్ హనుమాన్, blamed Hanuman for some glitch in the event and now making a movie based on రామాయణం మీద వాట్ ఏ లో సర్ ఎట్ రాజమౌళి అంటూ పెట్టినారు. సో రామాయణ మూవీ చేస్తూ హనుమంతుని విమర్శించడం ఏంటంటూ అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు అలాగే సామాన్య ప్రజానీకం నెటిజన్లు చాలామంది మండిపడుతున్నారు. పూర్తి స్థాయిలో నీకు హిందుత్వం మీద నమ్మకం లేకపోతే నువ్వు చారిత్రాత్మక అలాగే పౌరాణిక సినిమాల కథలకు సంబంధించి ఏ రకంగా మూవీ మేకింగ్ చేస్తావంటూ కూడా ఆయనపై మండిపడుతున్నారు. బాయ్కాట్ మనుస్మృతి పెడ్లర్ కాపీ క్యాట్ రాజమౌళి అంటూ మనుస్మృతిని నువ్వు ఇక్కడ వ్యాపింపజేసే పెడ్లర్ అంటూ ఆయనపై రకరకాల కామెంట్లు ఇంకా ఒకటి కాదు రెండు కాదు చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎస్ మా కొలీగ్ శ్రీపాల్ నాతో జాయిన్ అయ్యారు. శ్రీపాల్, ఇప్పటికే రాజమౌళి వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. రాజమౌళి చేసిన కామెంట్స్ ఏదైతే సినిమా సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా ఆయన అసహనం అంతా కూడా తిరిగి దేవుడిపై చూపించడం, అది కూడా హనుమంతునిపై ఎంతమందికో ఆరాధ్య దైవమైన హనుమంతుడిపై ఈ కామెంట్ చేయడం చాలామంది మనోభావాలు దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. వెరీ క్లియర్. సో ఏంటి రాజమౌళి పైన ప్రస్తుతం ఈ ట్రోలింగ్ పరంపర ఏ రకంగా కొనసాగుతుంది? దీనిపై ఎస్ఎస్ రాజమౌళి ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? రామ్దాస్ నిన్న జరిగిన ఈవెంట్ లోనైతే కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల తీవ్ర వివాదంలోకి అయితే డైరెక్టర్ రాజమౌళి చేరిపోయాడని తెలుస్తుంది. ఎందుకంటే హనుమంతుడి పైనే కామెంట్స్ చేయడం జరిగింది దర్శకుడు. అయితే బాయ్కాట్ రాజమౌళి పేరుతోనైతే పెద్ద ఎత్తున ఇంటర్నెట్ లో ఒక దేశవ్యాప్తంగా ట్రోల్స్ అయితే అవుతున్నాయి. ఆ ట్రోల్స్ కూడా ఎందుకంటే చాలా దారుణంగా కూడా విమర్శిస్తున్నారు. అయితే రాముడి పైనే సినిమా తీస్తూ హనుమంతుడి పైన విమర్శలు చేస్తావా అయితే అంటూ కూడా నెటిజన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది.
అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ముందు రోజు ఆయన చెక్ చేసుకోవడానికి కూడా అంటే ఏదైతే కంటెంట్ ఉందో చాలా హై వరల్డ్ వైడ్ గా ఇండియా వైజ్ గా ఎక్కడైతే ఎల్ఈడి బాగుందో హై కెపాసిటీ ఉన్న జనరేటర్స్ కూడా ఒక 25-26 జనరేటర్స్ తెప్పించుకొని కూడా టెస్ట్ చేయడం జరిగిందని చెప్పాడు. ఆ టెస్ట్ లో మేము చేసుకోలేకపోయాము, దానివల్ల ఈ గ్లిచ్ ఏర్పడింది అని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రాబ్లం అయితే ఇతను గతంలో ఎందుకంటే అతను చెక్ చేసుకున్నప్పటికీ అదే అక్కడ చాలా మంది ఇంటర్నెట్ లో విమర్శలు ఏంటంటే అక్కడ శ్రీమంతుడి సినిమా వేసుకొని చూసుకోపోయావా, లేదంటే బాహుబలి వేసుకొని చూసుకోపోయావా, ఎందుకు ఒక డ్రోన్ వాడిని అడగడం జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే అయితే ఈ నెటిజన్స్ ఆగ్రహం రాజమౌళి తీరును అయితే ఒక తప్పు పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎందుకంటే ఈ ఈవెంట్ లో వారణాసి మూవీ గురించి కూడా ఎందుకంటే ఈ ఈవెంట్ లో కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఈవెంట్ మధ్యలోనే రాజమౌళి అసహనం వ్యక్తం చేశాడు. అయితే వీడియో ప్లే కాకపోవడంతో ఒక అరగంట లేట్ అయింది. మధ్యలో సుమ గారు మాట్లాడుతుంటే కూడా తను సుమ నేను అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే వీడియో ప్లే కాకపోవడంతోనే ఆ కోపం కూడా దేవుడిపై చూపించడం ఏంటని కూడా జనం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని చెప్పడం జరిగింది రాజమౌళి గారు. నాన్నగారు వచ్చి హనుమాన్ నీ వెనకాలనే ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పడం కూడా జరిగింది రాజమౌళికి. అయితే వెంటనే నాకు కోపం వచ్చింది, ఇదేనా నడిపించేదని, ఇలానైనా ఉంటుందా అని చెప్పేసి కూడా రాజమౌళి చెప్పడం జరిగింది. అక్కడ క్లోజ్ షాట్ లో కూడా చూడొచ్చు మీరు, ఎందుకంటే రాజమౌళి వ్యాఖ్యలు చేస్తుంటే కూడా నమ్రత శరత్కర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా క్లోజ్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే రాజమౌళి మా ఆవిడకు కూడా హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టము, రాజమౌళి మా ఆవిడ కూడా మీద కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని కూడా చెప్పడం జరిగింది. అయితే వారణాసి టైటిల్ అనౌన్స్ సమయంలో కూడా టెక్నికల్ సమస్యలు, రాజమౌళి వ్యాఖ్యలపై అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో రాజమౌళి విమర్శిస్తే అయితే చాలా కామెంట్లు ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ లో దేశవ్యాప్తంగా అయితే నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనికైతే రాజమౌళి ఎలాంటి ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు, దానికోసం వెయిటింగ్. ఏం చెప్తాడు అనేది కూడా వెయిటింగ్. కాకపోతే దేశవ్యాప్తంగా రాజమౌళి మీద తీవ్రంగా ఒక విమర్శలు అయితే గుప్పిస్తున్నారు రామ్దాస్. అంటే శ్రీపాల్ ఇక్కడ ఆయన అసహనాన్ని దేవుడిపై చూపించడం అంటే అయితే ఈ సాంకేతిక సమస్యలు ఉంటే అదేదో దానికి సంబంధించిన అవగాహన ఆయనకు ఉండి ఇలా చేశాడా, లేకుంటే అంటే ఎందుకు అంటే ఈ వ్యతిరేకతా భావమా, ఈ గూడు కట్టుకున్న వ్యతిరేకతా భావం ఇప్పుడు ఇట్లా బయటపడిందా ఏంటి? ఎస్ఎస్ రాజమౌళి ఒక ప్రఖ్యాత దర్శకుడిగా దేశవ్యాప్తంగా చాలామంది ఆయన అభిమానిస్తుంటారు, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తిగా కంప్లీట్గా ఒక రకంగా ఫ్యాన్స్ అందరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, అందరూ కూడా ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు. సో కూడా అసహనం వ్యక్తం చేశారు. కాకపోతే ఇతను కూడా ప్రతిదీ ఇప్పుడు నాస్తికుడుగా నేను చిత్రీకరించినప్పటికీ, నాస్తికుడుగా మాట్లాడినప్పటికీ ప్రభాస్ సినిమా బాహుబలిలో కూడా శివలింగం ఎత్తడము, నెక్స్ట్ ప్రతి సినిమాలో కూడా ఇప్పుడు సింహాద్రి సినిమా నుంచే దాని ప్రతి సినిమాలో దేవుడి గురించే ఉంటుంది, దేవుడి గురించే సినిమాలు తీస్తూ మళ్ళీ దేవుడి మీదనే విమర్శలు అని చెప్పేసి కూడా ప్రతి నెటిజన్ అయితే విమర్శిస్తున్నాడు. ఇప్పుడు తీసే సినిమా కూడా రాముడి కోసం సినిమా తీస్తూ ఇక్కడ వీడియోలో కూడా హనుమంతుడు, కోతి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూపిస్తూ కూడా మళ్ళీ దేవుడి మీద నాకు నమ్మకం లేదని చెప్పడం చాలా అది ఒక తీవ్ర దుమారం అయితే లేపుతుంది. ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే రాజమౌళి మీద జరుగుతుంది రామ్దాస్. రైట్, ఎస్. అంటే ఇప్పుడు రాజమౌళి వైపు నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా, రెస్పాండ్ అవ్వచ్చు అంటే? ఖచ్చితంగా రాజమౌళి రియాక్షన్ ఇస్తే గానీ ఇది చల్లారదు. ఇంకా రోజు ఇదే ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజమౌళి అయితే దీనికి ఆన్సర్ ఇస్తారా లేదా అని ఖచ్చితంగా మనం వేచి చూడాలి రామ్దాస్. రైట్, ఎస్. థ్యాంక్ యూ శ్రీపాల్. సో మొత్తం మీద డైరెక్టర్ రాజమౌళి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఒక రకంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా దేవుడిపై ఆయన చేసిన కామెంట్స్, ఏదైతే హనుమంతునిపై ఆయన చేసిన కామెంట్స్, ఆయన అసహనం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా వారణాసి ఈవెంట్స్లో బయటపడ్డాయి. ఎందుకు అంటే రాజమౌళి ఈ రకంగా ఎందుకు ప్రవర్తించారు, ఎందుకు ఆ రకంగా మాట్లాడారు అనేది ఇప్పుడు ఒక చర్చగా మారుతోంది. మరి ముఖ్యంగా హనుమంతుడి విషయంలో ఆయన అసహనం వ్యక్తం చేయడం, ఇదేనా దేవుడు లీలా అన్నట్టుగా, అసలు ఏంటి ఏముంది అసలు అంతా నథింగ్ అన్నట్టుగా మాట్లాడడం, చాలా షాకింగ్ కామెంట్ చేశారు. దానిపై ఇప్పుడు హిందుత్వవాదులంతా కూడా మండిపడుతున్నారు, రాజమౌళి తీరును తప్పుపడుతున్నారు, అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తప్పుపడుతున్నారు. ఇక వీడియో ప్లే కాకపోవడంతో ఆ కోపం దేవుడిపై చూపించడం ఏంటంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మీరేమనుకుంటున్నారు రాజమౌళి కామెంట్స్పై, మీ రియాక్షన్ ఏంటి ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా రాజమౌళి ఈ రకంగా హనుమంతుడిపై ఆ వీడియో ప్లే కాకపోవడంతో వారణాసి మూవీ ఈవెంట్లో వెళ్ళి ఆయన చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో తనకు దేవుడిపై పెద్ద నమ్మకం లేదంటూ ఆ కోపం అంతా కూడా దేవుడిపై చూపించడం, నాన్నగారు వచ్చి హనుమాన్ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడంటూ
ఆయన చెప్పడం వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేదంటూ తాను అన్నట్టుగా. మళ్ళీ తర్వాత మా ఆవిడకు కూడా హనుమంతుడు అంటే చాలా ఇష్టం, మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది అంటూ ఇలా రాజమౌళి చేయడం ఒక రకంగా ఇవన్నీ ఏంటి అంటే రాజమౌళికి ఎప్పటి నుంచో ఒక వ్యతిరేక భావం గూడు కట్టుకొని ఉందా, అదంతా కూడా ఇప్పుడు ఇవాళ ఈ రకంగా నిన్నటి ఈవెంట్లో అది కంప్లీట్గా బర్స్ట్ అయ్యాడా, అదంతా ఈ నిన్నటి ఈవెంట్లో రిఫ్లెక్ట్ అయిందా? అయినా ఎందుకు ఇంత అసహనం? రాజమౌళి లాంటి డైరెక్టర్కి ఆయన తీసే ప్రతి చిత్రం కూడా ఎక్కడో చోట ఆధ్యాత్మికత జోడించుంటుంది పౌరాణికంలో. అంటే దాదాపుగా ప్రతి సినిమాలు కూడా ఒక సోషియో ఫ్యాంటసీ మూవీస్గా తెరకెక్కించినప్పుడు చాలా వరకు కూడా ఆ దేవుడికి సంబంధించిన ఏదో ఒక ఎలిమెంట్ అయితే ప్రతి దాంట్లో చొప్పిస్తాడు. కానీ మరెందుకు భక్తికి సంబంధించి ఆయన ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడము, సరే ఆయన స్వయన భక్తుడైనా కాకపోయినా కూడా ఇతరుల మనోభావాలను దెబ్బతీసే కామెంట్ చేయడం అనేది సరైంది కాదంటూ అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు చదివి వినిపిస్తాను. మీ కామెంట్ కూడా, మీ అభిప్రాయం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ఏం జరిగింది? రాజమౌళి ఎందుకు ఇంత అసహనంగా ఉన్నారు అంటే ఒకటి సామెతలు ఉన్నాయి, చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా. మరి రాజమౌళికి ఏం జరిగింది అర్థం కాని పరిస్థితి. దేవుడిపైన, మరీ ముఖ్యంగా హనుమంతుడి పైన, ఎంతోమంది ఆరాధ్య దైవమైన హనుమంతుడి పైన రాజమౌళికి అసహనం ఏంటి? ఏంటి ఒక రకంగా ఈ పిచ్చి కూతలు అన్నట్టుగా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత అసహనము, ఇంత అహంభావం ఎందుకు, ఇంత అహంకారం, కళ్ళు నెత్తికెక్కి ఇలా మాట్లాడడమా? అంటే ఒక స్వయం ప్రకటిత మేధావిలాగా ఫీల్ అవుతూ ఏకంగా దేవుడి విషయంలో, అంటే సరే దేవుడిని నమ్మితే నమ్మకపోవచ్చు గాక, కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఆ మాటలు ఎందుకు అనేదే ఇప్పుడు చాలామంది నెటిజన్లు, ఇవన్నీ కూడా ఎవరైతే నెటిజన్లు అంటున్నారో వాళ్ళ మాటలనే నేను మీకు చెప్పి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి కొన్నిసార్లు ఆ ట్విట్టర్లో చూడండి ఆయనపై ఏ రకంగా ఆగ్రహించుకుంటున్నారో. వాట్ హ్యాపెండ్, వై ఈజ్ ఎస్ఎస్ రాజమౌళి బ్లేమింగ్ గాడ్స్ హనుమాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఆ రకంగా ఇక్కడ చూడండి ఎస్ఎస్ రాజమౌళి మళ్ళీ ట్వీట్, ఆ ట్వీట్ ఐ నెవర్ లైక్డ్ అంటూ ఆయన చేయడము, ఏదో దానన్నిటికీ రిప్లై ఇవ్వడము. లార్డ్ రామ్ నేను ఎప్పుడు ఇష్టపడలేదు. సరే మీ ఇష్టాల సంగతి దేవుడు, కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీయొద్దు కదా, కనీసం ఆ సహనం అనేది ఉండాలి. ఆ సహనం నశించినప్పుడు ఎందుకు అలా కామెంట్ చేయాలనేది ఇప్పుడు ప్రశ్న. సో ఎందుకు ఇప్పుడు మళ్ళీ మీరు తీసేది రామాయణ సినిమా తీయబోతున్నారు. రామాయణ సినిమా తీస్తూ రాముడి పరమభక్తుడైన హనుమంతుడిపై ఇంత అసహనమేలా అనేదే చాలామంది ప్రశ్నిస్తారు. దీనికి మరి రాజమౌళి ఏం సమాధానం చెప్తారు? దేశవ్యాప్తంగా ఎస్ఎస్ రాజమౌళి అంటే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. బాహుబలి లాంటి బడా మూవీని తీసి ఆయన పెద్ద ఎత్తున సరే అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్ట డబ్బు అన్నీ వచ్చినాయి, కోట్లు వచ్చినాయి. మరి ఏంటి అహంకారం కూడా అదే స్థాయిలో వచ్చిందా రాజమౌళికి? ఏంటి అంటే ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తుంది ఇదే. ఒకసారి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. రాజమౌళి వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఆలోచన ధోరణి ఉంది? ఆయన చేసిన వ్యాఖ్యలు సరైందా కాదా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. సరైంది కాదు అని దాదాపుగా చాలామంది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత అహంభావంతో, ఇంత అసహనంతో రాజమౌళి చేసే వ్యాఖ్యలు చాలామంది మనోభావాలు దెబ్బతీసాయని అంటున్నారు. ముఖ్యంగా ఆ సినిమా ఈవెంట్లో ఏదైతే ఉందో, ఆ సినిమా ఈవెంట్లో నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, వారణాసి అనే టైటిల్ అనౌన్స్మెంట్ సమయంలో సాంకేతిక సమస్యలు వస్తే రాజమౌళి ఈ రకమైన అసహనం. నిజంగా అంత పెద్ద టెక్నికల్ వాల్యూస్ ఉన్న డైరెక్టరు, చాలా గొప్ప డైరెక్టర్గా చెప్తారు, ఆయనకి అన్నీ తెలుసు, సాంకేతిక పరిజ్ఞానం ఉంది, చాలామందిని ఒక హోల్ టీమ్ని డైరెక్ట్ చేస్తాడు, మొత్తం అందరినీ టెక్నీషియన్స్ని 24 క్రాఫ్ట్స్ని గైడ్ చేసే ఒక వ్యక్తి. చిన్న విషయానికి టెక్నికల్ గ్లిమ్స్ వస్తే కనుక దానికి ఈయన ఇంత అసహనం, అది కూడా దేవుడి పైన. బట్ రబిష్ ఇది నాకు అది నిజంగా చాలామంది అదే అంటున్నారు, రాజమౌళికి మతి తప్పిందా ఏంటి అని. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. రాజమౌళి లాంటి ఒక మేధావిగా చెప్పుకుని ఒక ఇంటలెక్చువల్ ఒక డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో, అంతెందుకు భారత సినీ పరిశ్రమలోనే ఒక ఆస్కార్ స్థాయి డైరెక్టర్గా అందరూ ప్రౌడ్గా చెప్పుకునే వాళ్ళు అది. సో మరి ఇప్పుడు ఏమని చెప్పుకోవాల్సి వస్తుంది? సో ఆయన గురించి సరే అది వదిలేద్దాం, ఆయన విచక్షణకే వదిలేద్దాం ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది. కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యలు సరైనది కాదనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే సరే ఆయన ఆలోచనలు కొంత మేధావి ఆలోచనలు అయ్యి ఉండొచ్చు, కానీ
మరీ ఇంత ఆ, అన్ని విధాల అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రకాల సమాజంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా అన్నీ గౌరవించాలి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో దాన్ని ఎందుకు అక్కడ తప్పాడు, ఎందుకు అక్కడ అనేది కొంచెం గమనించాల్సిన విషయం. అవన్నీ మైండ్లో పెట్టుకొని కామెంట్ చేస్తారా లేదా, ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సి వచ్చింది? మరీ ముఖ్యంగా ఇంత అసహనంగా డైరెక్టర్ రాజమౌళిలో ఏమవుతుంది పాపం. మరి ఆయన టీము, ఆయనతో ఉండే వాళ్ళంతా చాలా ఆధ్యాత్మిక భావంతో కలిగినటువంటి చాలామంది ఆయనతో అసోసియేట్ అవుతారు. కీరవాణి లాంటి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచి మంచి సినిమాలు, చాలా మంచి వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ఉంటాయి. అందరూ సరే వాళ్ళు తీసినంత మాత్రం ఈయనకు ఉండాలని ఏం లేదు. కానీ మరి ఈయన ఎందుకు ఇలా మాట్లాడారు, దానికి ఇప్పటి వరకు కూడా ఒక రియాక్షన్ కూడా రాలేదు. ఎందుకు మరి ఈయన కొత్తగా ఇప్పుడు ఇలా మాట్లాడి వైరల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఉద్దేశపూర్వకంగా లేదా ఆయన మనసులో గూడు కట్టుకున్న వ్యతిరేక భావమా ఏంటో ఈ మధ్యకాలంలో మరి ఏమైందో కానీ ఎస్ఎస్ రాజమౌళి మాత్రం నిన్న చేసిన కామెంట్లు అయితే ఒక రకంగా అది ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఆయన మేధావితనమా లేదా లేదా ఒక రకమైనటువంటి అవివేకమా, వాట్ ఎవర్ మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఎస్ఎస్ రాజమౌళి చేసిన కామెంట్లపై నిన్న వారణాసి టైటిల్ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో నిన్న రాజమౌళి చేసిన కామెంట్స్ గురించి మీరేమంటున్నారు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆయన హనుమంతుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా విమర్శల పాలవుతున్నారు. హనుమాన్ భక్తులైతే ఫైర్ అవుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా రాజమౌళి ఇలా వ్యాఖ్యానించడం ఏంటి అంటే, మహేష్ బాబు ఈ రాజమౌళి సినిమా వారణాసి టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ మూవీకి సంబంధించిన వీడియో క్లిప్ను అభిమానులకు చూపించాలంటూ ఆయన చాలా కష్టపడ్డారు. ఈ వేడుకల్లో టైటిల్ గ్లిమ్స్ ప్రదర్శన కొంత టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, కొద్దిసేపు ఆలస్యమైంది. దీంతో ఆయన హనుమంతుడు నిందిస్తూ చేసిన వ్యాఖ్యలు అరే నాకు అర్థం కాని పరిస్థితి. ఇంత పెద్ద గొప్ప డైరెక్టర్గా చెప్పుకునే ఒక మేధావి కొంత ఆలస్యమైతే అంత అసహనమా? అది కూడా మరి ఆలస్యమైతే సాంకేతిక కారణం, మానవ తప్పిదం. కానీ భగవంతుని ఎందుకు నిందించాలి, హనుమంతుని ఎందుకు నిందించాలి? వారణాసి గ్లిమ్స్ కోసం ఇండియాలోనే అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. అది పనిచేయాలంటే దాదాపు 45 జనరేటర్ రన్ కావాల్సి ఉంటుంది. కానీ తన ప్లాన్ ప్రకారం అది వర్కౌట్ కాకపోవడంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఈ కామెంట్లు అయితే నెటిజన్లతో పాటు హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విజయేంద్ర ప్రసాద్ కథ రచయిత ఆయన తండ్రి మాట్లాడారు. వారణాసి కోసం మహేష్ చాలా కష్టపడ్డారు, కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారంటూ అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. అయితే వారణాసి గ్లిమ్స్ రిలీజ్కు పదే సాంకేతిక ఆటంకాలు ఎదుర్కోవడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు. నాకు దేవుడి పైన పెద్దగా నమ్మకం లేదు, హనుమంతుడు నా వెనకాల ఉండి నడిపించారంటూ మా నాన్న చెప్పారు. ఇలా అంటే నాకు వెంటనే కోపం వచ్చింది, ఆయన ఉంటే ఇదేనా నడిపించేదంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టుగానే ప్రస్తుతం ఒక చర్చ అయితే సాగుతోంది. సో టెక్నికల్ టీం వైఫల్యాన్ని కూడా దేవుడికి ఆపాదించడం ఏంటంటూ చాలామంది భగ్గుమంటున్నారు. దేవుడిని నమ్మనంటూనే ఆటంకాలు వస్తే ఇలా హనుమంతుడిపై నిందలు మోపడం ఎందుకంటూ ఫైర్ అవుతున్నారు. అంటే సినిమా విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ ఖాతాలో వేసుకుంటారు, విఫలమైతే మాత్రం దేవుడు తప్పంటూ ఎలా అంటూ రాజమౌళిపై చాలామంది పోస్టులు పెడుతున్నారు. సో మొత్తం మీద షాకింగ్. అసలు నిజంగా రాజమౌళికి ఏమైంది? సరే రాజమౌళికి దేవుడిపై నమ్మకం లేదు కానీ మరి దేవుడిని నిందించడం ఎందుకు అర్థం కాని పరిస్థితి. ఆయన తండ్రి ఏమో చాలా ఆయన పెద్ద మనిషి, ఆయన చేసే ప్రతి స్టోరీ కూడా, ఆయన విజయేంద్ర ప్రసాద్ చేసే ప్రతి స్టోరీ కూడా ఇవాళ చాలా గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని దేవుడు చేస్తారు, కొన్ని మనుషులు చేస్తారంటూ ఆయన కొంత వేదాంత ధోరణిలో మాట్లాడారు. కానీ మరి ఈయనకి ఏమైంది? రాజమౌళికి ఈయనకి దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు మరి అలాంటప్పుడు మరి ఎందుకు దేవుడిని బ్లేమ్ చేయాలి? సాంకేతిక సమస్య వచ్చింది, మీరు అనుకున్నట్టుగా సోకాల్డ్ ఎల్సీడో సంబట్ అది రన్ కానప్పుడు దానికి సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు అది మనుషులచే నడపబడే, మనుషులతో ఆపరేట్ చేయబడే అది కాబట్టి దీన్ని ఎందుకు మరి ఆయనకు అవగాహన ఉండి కూడా, సాంకేతికంగా అంత అవగాహన ఉండి కూడా రాజమౌళి లాంటి వ్యక్తి తన తండ్రి చేసిన మాటలకి వెంటనే కౌంటర్ ఇస్తూ ఇష్టం లేదు, నా భార్య అంటే కూడా ఇలాగే అంటది కానీ నాకు ఇష్టం లేదు అన్నట్టుగా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ లైక్ దట్ అంటే అలా ఎందుకు అనాల్సి వచ్చింది అర్థం కాని పరిస్థితి. నిజంగా ఎందుకు రాజమౌళి లాంటి వ్యక్తి
ఇతరుల మనోభావాలు ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. మీరు గొప్ప డైరెక్టరే అయి ఉండవచ్చు కానీ ఆ, ఈ ఒక రకంగా ఇది మీకు ఇష్టం లేనితనం వెరసి అహంభావంతో కూడిన ఒక ధోరణి ఇదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చాలామంది మండిపడుతున్నారు. ఈవెన్ దో నెటిజన్లు అయితే ఒక రకంగా రాజమౌళి బాయ్కాట్ చేయమంటూ ట్రోల్స్ కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద రాజమౌళి దీనికి ఏం రియాక్ట్ అవుతారు, మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సింది రాజమౌళి వైపు నుంచి. ఒకసారి మీరు కామెంట్ చేయండి. రాజమౌళి రైట్, మైక్ చేతిలో ఉంటే ఏదైనా మాట్లాడడం ఎలా అంటూ ఒకరు కామెంట్ చేస్తున్నారు. మూవీ నేమ్ మునగ చెట్టు మూవీ నేమ్ మునగ చెట్టు అంటే మరొకరు కామెంట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ సో ఆ రకంగా రాజమౌళి వ్యాఖ్యలపై అయితే ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతోంది. కొంత సహనం ఉండాలి ఈ రాజమౌళి గారు, ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసే ముందు ఇతరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుండేది. సరే, మీరు మరి చాలా క్లియర్గా చెప్తున్నారు, దేవుడిపై నాకు ఆరాధనా భావం లేదు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, నచ్చదన్నారు. సరే, నచ్చదు. మీరు చేసే సినిమాలో ప్రతి సినిమాలో ఏదో ఒక ఎలిమెంటు దేవుడిపై సంబంధం ఉండే ఉంటుంది. సరే, అది స్టోరీ కథ రచయిత వాళ్ళది అనుకుందాం. సరే, మీరైతే కమర్షియల్గా దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు, కోర్టు సంపాదించుకుంటున్నారు, పైగా దేవుడు అంటే నమ్మలేదు. మరి రామాయణ సినిమా తీస్తూ ఇప్పుడు రాముని సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ ఉంది కదా, మరి దాన్ని ఎట్లా మీరు నమ్మకం లేనప్పుడు దాని మీద నమ్మకం లేనప్పుడు రామాయణ సినిమా ఎలా తీస్తారనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో ఒకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త సహనంతో ఓర్పుతో ఆలోచించి మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో ఈ అంశంలో ఆలోచించుకొని రాజమౌళి వైపు నుంచి వీళ్ళంత త్వరగా దానికి సంబంధించినటువంటి రియాక్షన్ వస్తే కానీ నెటిజన్లంతా కూడా అప్పటిదాకా ట్రోలింగ్స్ విమర్శలు ఆపేలా లేరనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అఫ్కోర్స్ రాజమౌళి ఏదో ఒకటి రియాక్ట్ అవ్వాల్సిందే, ఎందుకంటే లక్షలాది మంది మనోభావాలతో ముడిపడ్డ అంశం కాబట్టి ఇప్పుడు ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది.